నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. అమెరికా ఇరాన్ల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలవుతుందా? విల్ దేర్ బి ఎ డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇరాన్? ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ జియో పాలిటిక్స్లో ఇది ఒక కీలకమైన ప్రశ్న. ఇప్పటి వరకు యుఎస్ అండ్ ఇరాన్ ఫాట్ త్రూ ప్రాక్సీస్. ఉదాహరణకు ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేసింది, ఇజ్రాయెల్ పైన ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ను అమెరికా న్యూట్రలైజ్ చేసింది. ఇరాన్ హూతీలకు ఆయుధాలు ఇస్తూ సపోర్ట్ చేస్తుంది, హూతీలపైన అమెరికా అటాక్ చేసింది. అంటే త్రూ ద ప్రాక్సీస్ తలపడ్డ సందర్భాలు ఉన్నాయి, కానీ నేరుగా అమెరికా ఇరాన్ల మధ్య వార్ వస్తుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ట్రంప్ ఇచ్చినటువంటి బెదిరింపు. ఒకవేళ న్యూక్లియర్ డీల్ కనుక కుదుర్చుకోకపోతే ఇరాన్ పైన బాంబులు వేస్తాం, అది కూడా మున్నెన్నడూ ఇరాన్ చూడని వినాశాన్ని చూస్తుంది అని ట్రంప్ బహిరంగంగా హెచ్చరించాడు. హెచ్చరించడమే కాదు, ఇరాన్కు చాలా సన్నిహితమైనటువంటి హూతీల పైన అమెరికా దాడులకు కూడా చేసింది. ఇరాన్ భావించేది ఏంటంటే హూతీల పైన అటాక్ ఇరాన్కు ఒక ఇండికేటరు. నిజంగా రెడ్ సీని లిబరేట్ చేయడం అనే టార్గెట్ చెప్పినా యాక్చువల్గా ఇది ఇరాన్ ఇండికేటర్. ఎందుకంటే ఇజ్రాయెల్కు హమస్కు అగ్రిమెంట్ కుదిరాక జనవరిలో ఇప్పటి వరకు హూతీలు రెడ్ సీ పైన ప్రధానంగా అటాక్ చేసింది లేదు. అయినా కూడా అమెరికన్ ఫోర్సెస్ హూతీలపైన, యెమెన్లోని హూతీలపైన ఎందుకు దాడి చేశారంటే టు సెండ్ ఎ మెసేజ్ అక్రాస్ టు ఇరాన్. అంటే ఇది హూతీలనే కాదు, రేపు మిమ్మల్ని అయినా టార్గెట్ చేస్తామని ట్రంప్ ఓపెన్గా చెప్తున్నాడు. ఇది ఇస్ అ పార్ట్ ఆఫ్ ద మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ అని. అంటే ఇరాన్ పైన వీలైనంత ఎక్కువ ఒత్తిడి పెడతాము అని. ఎందుకంటే ఫస్ట్ టర్మ్లో ట్రంప్ ఇరాన్తో ఒబామా ప్రభుత్వం కుదుర్చుకున్న డీల్ నుంచి ఉపసంహరించుకున్నాడు. ఈ విడ్రూ ఫ్రమ్ ద న్యూక్లియర్ డీల్. ఇప్పుడు సెకండ్ టర్మ్ అధికారంలోకి రావడంతోనే ఇరాన్తో డీల్ కుదుర్చుకుంటాను, ఇరాన్ ప్రత్యక్ష చర్చలకు రావాలి అంటోంది. లేకపోతే బాంబులేసి అంతం చేస్తామంటున్నారు. ఇరాన్ ఇందుకు అంగీకరించడం లేదు. షరతులతో కూడిన చర్చలు జరిపే ప్రసక్తే లేదు. మీపైన బాంబులేస్తాం అని బెదిరిస్తుంటే మేమొచ్చి ఎలా చర్చలకు కూర్చుంటాం? చర్చలంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో జరగాలి తప్ప మీరు ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు, వారితో కలవద్దు, వీరితో కలవద్దు అని మమ్మల్ని ఆదేశిస్తూ మళ్ళీ మాతో చర్చలు ఏంటి? జెలెన్స్కీకి జరిగిన అవమానం చూసాం కదా అనేది ఇరాన్ వాదన. అందుకే అమెరికాతో చర్చలకు సిద్ధమే, కానీ ప్రత్యక్ష చర్చలకు మేము సిద్ధంగా లేము, పరోక్ష చర్చలకు సిద్ధం అని ఇరాన్ స్పష్టంగా చెప్తోంది. పరోక్షంగా అంటే మరి తుర్కీ ద్వారానా, రష్యా ద్వారానా, ఎవరి ద్వారా చర్చలు అనేది పాయింట్. ట్రంప్ ఏమో అలా ఏం లేదు, డైరెక్ట్గా మాతోనే టాక్స్ కావాలి అంటున్నారు. ఇరాన్ వాదన ఏంటంటే ఫస్ట్ టర్మ్లో ఒబామా ప్రభుత్వం ఉండగా కుదుర్చుకున్న డీల్ నుంచి వాకౌట్ చేసిన ట్రంప్ను ఎట్లా నమ్మగలం అనేది ఇరాన్ వాదన. మేమేమి డీల్ నుంచి వెనక్కి రాలేదు కదా, వెనక్కు వెళ్ళింది అమెరికా, ఉపసంహరించుకుంది అమెరికా. అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళీ మాకేం నమ్మకం ఉంటుంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పైన అనేది ఇరాన్ వాదన. అయితే మీరు డీల్ కుదుర్చుకోకపోతే బాంబులు వేస్తామంటూ ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఇక్కడ వరకు కథ బాగానే ఉంది, ఇది మాటల వరకే ఉంది. ఈ ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ ప్రెసిడెంట్ రియాక్ట్ అయ్యాడు, ఇరాన్ సుప్రీం లీడర్ రియాక్ట్ అయ్యాడు. మేము భయపడే ప్రసక్తే లేదు, మా దేశ రక్షణ కొరకు మేము ఎక్కడి దాకైనా వెళ్తామని. దాంతోపాటు అమెరికా కనుక మాపై దాడి చేసినా, ఇజ్రాయెల్ మాపై దాడి చేసినా మేము అనివార్యంగా న్యూక్లియర్ బాంబు తయారు చేసుకోవాల్సిందే. ఇప్పటిదాకా మేము అణుబాంబు తయారు చేయడం లేదు, కానీ ఒక్కసారి మాపైన అటాక్ చేస్తే మేము అణుబాంబు తయారు చేయక తప్పదు. వీ విల్ బి ఫోర్స్ టు క్రియేట్ ఏ న్యూక్లియర్ వెపన్ అని ఇరాన్ చెప్తుంది. ఎందుకంటే అదొక్కటే మాకు రక్షణగా ఉంటుంది అని ఉత్తర కొరియా అనుభవం చెప్తోంది. ఉత్తర కొరియా పైన అమెరికా ఏమీ చేయలేకపోవడానికి కారణం ఆ కంట్రీకి న్యూక్లియర్ కెపబిలిటీ ఉండడమే.
ఉక్రెయిన్ పరిస్థితి ఇంత దయనీయంగా ఉండటానికి కారణం ఆ దేశము అప్పటి సోవియట్ కాలపు న్యూక్లియర్ వెపన్స్ స్వచ్ఛందంగా వదులుకోవడమే కారణం. అందువల్ల నార్త్ కొరియా ఉక్రెయిన్ల అనుభవాలు పరస్పర విరుద్ధమైనవి. అలాంటప్పుడు మాకు న్యూక్లియర్ వెపన్ తయారు చేయడం తప్ప మరో మార్గము లేదు అనేది ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇలా ఒకరిపైన ఒకరు హెచ్చరికలు జారీ చేస్తున్న దశ మొదటి దశ. ఇప్పుడు ఆ దశ దాటి ఫిజికల్గా కూడా ఘర్షణకు సిద్ధపడుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే అమెరికా హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్లోని డీగో గార్షియా మిలిటరీ బేస్కు ఈ మధ్య లాస్ట్ వీక్ B-2 బాంబర్స్ను పంపించింది. ఆల్రెడీ B-1 యుద్ధ విమానాలు అక్కడే ఉన్నాయి. అలాగే 10 కార్గో విమానాలకు కూడా పంపించింది. రీఫీలింగ్ ఫెసిలిటీస్ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంది. దాంతోపాటు ఒక 4000 అమెరికన్ మిలిటరీ పర్సన్లు కాంట్రాక్టర్లు ఈ డీగో గార్షియా మిలిటరీ బేస్ వద్ద ఉన్నారు. ఈ డీగో గార్షియా ఇండియన్ ఓషన్లో ఒక చిన్న ఐలాండ్. ఈ ఐలాండ్ అమెరికా తన మిలిటరీ స్థావరంగా వాడుకుంటూ వస్తుంది. ఈ డీగో గార్షియా మిలిటరీ స్థావరం నుంచే అమెరికా వెస్ట్ ఏషియాలో అనేక యుద్ధాల్లో దాడులకు ఉపయోగించుకుంది. అందువల్ల ఇవాళ డీగో గార్షియా ఐలాండ్ పైన జరుగుతున్న మిలిటరీ యాక్టివిటీ, B-1 బాంబర్లు అక్కడ ఆల్రెడీ మోహరించి ఉండడము, B-2 బాంబర్స్ను తీసుకెళ్లడము, కార్గో ప్లేన్స్, రీఫీలింగ్ ఫెసిలిటీసు, ఇవన్నీ క్లియర్గా ఇరాన్ పైన అటాక్ అమెరికా సిద్ధపడుతోంది అనేది ఇండికేటర్గా ఇరాన్ భావిస్తుంది. ఎందుకంటే ఈ B-2 బాంబర్ల ప్రత్యేకత ఏంటంటే ఇవి అండర్ గ్రౌండ్లో ఉన్న బంకర్స్లో ఉన్న ఫెసిలిటీస్ను కూడా ధ్వంసం చేయగలవు. ఇవాళ ఇరాన్ తన మిసైల్స్ అన్నింటినీ అండర్ గ్రౌండ్లో పెట్టుకుంది. దాన్ని మిసైల్ సిటీ అని కూడా అంటుంది. చాలా ఈవెన్ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్స్ కూడా ఇరాన్ అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకుంది. అందువల్ల ఇరాన్ మిసైల్ ఫెసిలిటీస్ అండర్ గ్రౌండ్లో ఉన్న నేపథ్యంలో అండర్ గ్రౌండ్లో ఉన్న మిలిటరీ అసెట్స్ను కూడా ధ్వంసం చేయగలిగిన B-2 బాంబర్లను ఇరాన్తో స్ట్రైకింగ్ డిస్టెన్స్లో అమెరికా మోహరించి డిప్లాయ్ చేసింది అంటే ఎనీ మూమెంట్ ఇరాన్ పైన అమెరికా యుద్ధం చేయవచ్చన్న అనుమానం ఇరాన్లో వ్యక్తమవుతుంది. దీంతో ఇరాన్ ప్రియంప్టివ్ స్ట్రైక్ ఆలోచిస్తుందని వార్తలు వస్తున్నాయి. అంటే అమెరికా తమ పైన డీగో గార్షియా స్థావరం నుంచి దాడి చెయ్యకముందే డీగో గార్షియా మిలిటరీ బేస్ పైన తాము ముందస్తు దాడి చేస్తే ఎలా ఉంటుంది అని. సో ప్రియంప్టివ్ స్ట్రైక్ ఇరాన్ సిద్ధపడుతుంది అనేది తాజాగా బ్రిటిష్ పేపర్ ది టెలిగ్రాఫ్లో ప్రచురించారు. ఇది ఎంత నిజమో తెలియదు, కానీ ఇది మరి ట్రంప్ను కవ్వించేందుకు జరిపిన ఒక ప్రయత్నమా లేదా ఇది నిజమా వీ డోంట్ నో. కానీ డీగో గార్షియా స్థావరం నుంచి అమెరికా ఇరాన్ పైన దాడికి సిద్ధపడుతుంది కనుక ముందుగానే తాము దాడి చేసి ఆ మిలిటరీ స్థావరాన్ని దెబ్బతీయాలి అన్నది ఇరాన్ లక్ష్యంగా పెట్టుకుంది అనేది ఈ టెలిగ్రాఫ్ బ్రిటిష్ న్యూస్ పేపర్ టెలిగ్రాఫ్ సారాంశం. దాంతోపాటు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోడ్ IRGC చెందిన సీనియర్ అధికారి ప్రకటించాడు కూడా, డీగో గార్షియానే కాదు ఈ ప్రాంతంలో ఒక 50,000 అమెరికన్ ట్రూప్స్ 10 మిలిటరీ బేసెస్ ఇరాన్కు స్ట్రైకింగ్ డిస్టెన్స్లో ఉన్నవి అని. అంటే అమెరికాకు చెందిన 10 మిలిటరీ బేసుల్ని ఇరాన్ అటాక్ చేయగలుగుతుంది ఇరాన్కున్న కెపాసిటీతో అని ప్రకటించారు. సో అందువల్ల ముందు నేను ఫేజ్ 1లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ బెదిరించడం, ఇరాన్ ట్రంప్కు అమెరికాకి హెచ్చరికలు జారీ చేయడం చెప్పాను మాటల వరకే. ఇప్పుడు ఏకంగా చేతల వరకు కూడా పోతుందా? అమెరికా ఇరాన్ల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలవుతుందా? లేదా ఇది ట్రంప్ మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్లో భాగమా? ఇరాన్ అమెరికాలు కావాలని ఒకరికొకరు బెదిరించుకుంటున్నాయా, అల్టిమేటంలు ఇచ్చుకుంటున్నాయా? ఓన్లీ ద ఫ్యూచర్ విల్ టెల్ us.